హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు పిఎం స్వనిధి మళ్ళీ వార్తలు నిలిచింది. స్విగ్గీ విషయంలో దానికి సంబంధించిన ఒప్పందం ఏంటో చూద్దాము. మరి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పుదుచ్చేరి విమానాశ్రయం విషయంలో వార్తలు నిలిచింది. మరియు పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్కరిని కూడా బాధ్యులుగా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్. ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక బోనీ ఫిష్, కేరళలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక కొత్త రకమైన చేప ఏంటి. మరియు వీటితో పాటు ఇండో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏంటి, మరియు కోవిడ్ క్రూసేడర్ అవార్డుకి సంబంధించిన అంశాలు. మరియు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు చనిపోవడం జరిగింది, వారికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు రానున్న బ్రిక్స్ దేశాల యొక్క సమ్మిట్ ఏంటి. వీటికి సంబంధించిన అన్ని అంశాలు మరియు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ ఇంటర్లింక్ చేసుకుని నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు నోబెల్ పురస్కారాలకు సంబంధించి నోబెల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, నోబెల్కి సంబంధించి ఈ రోజుతోనే ముగియదు. నిన్న చూసాం మనం మెడిసిన్ రంగంలో నోబెల్ పురస్కారాల ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజున ఫిజిక్స్కి సంబంధించి రేపు ఒక సబ్జెక్ట్ గురించి. సో నోబెల్కి సంబంధించి రానున్న రోజుల్లో తరచూ వార్తలు కనబడతాయి. కాబట్టి నోబెల్ పురస్కారాల ప్రకటన జరిగిన తర్వాత ఒక ప్రత్యేక వీడియోలో నోబెల్కి సంబంధించిన అంశాలన్నిటి కూడా మనం చర్చించుకుందాం. ఈ సంవత్సరం ఎవరు నోబెల్ గ్రహీతలు, ఏ రంగంలో వాళ్ళు నోబెల్ని గెలుచుకోబోతున్నారు, ఇప్పటివరకు అత్యధిక సార్లు నోబెల్ ఎవరైనా గెలుచుకున్నారా, ఇలాంటి అంశాలు ఏమైనా ఉంటే, మరియు ఎకానమీ రంగంలో, ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారం ఏ సంవత్సరంలో ప్రకటించబడ్డాయి. సో ఇలాంటి చాలా బిట్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో నోబెల్ సంబంధించి ప్రత్యేక వీడియోలో మనం చర్చించుకుందాం. సో ఈ రోజున వార్తలు నిలిచింది ఏంటంటే ఫిజిక్స్కి సంబంధించి. ఫిజిక్స్లో కృష్ణ బిలాలపై పరిశోధన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ హోల్స్ అంటాం మనం. సో బ్లాక్ హోల్ పై వినూత్న పరిశోధనలు లేదా వినూత్న ప్రయోగాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి ఈరోజు నోబెల్ పురస్కారం దక్కడం జరిగింది. సో ఆ ముగ్గురు పర్సన్స్ పేరేంటంటే, ఒకరు రోజర్ పెన్రోజ్, సెకండ్ రీన్హార్డ్ గెంజెల్ అండ్ మూడు ఆండ్రియా గెజ్. ఈ ముగ్గురు వ్యక్తులకి కాస్త కృష్ణ బిలాలపై పరిశోధనలు కాస్త వారి విశిష్ట కృషిని గుర్తించి ఈరోజు రాయల్ స్వీడిష్ అకాడమీ ఏంటంటే నోబెల్ పురస్కారాలను ప్రకటన చేసేది ఈ సంస్థనే. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ అన్ని చూద్దాము. సో రాయల్ స్వీడిష్ అకాడమీ ఫిజిక్స్ రంగంలో ముగ్గురు వ్యక్తులకి నోబెల్ ప్రదానం చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ప్రయోగం ఏంటంటే కృష్ణ బిలాలపై పరిశోధనలకు కాస్త అంటే బ్లాక్ హోల్స్ సంబంధించి దీని గురించి డీటెయిల్స్ అన్ని ఇంకా రావాల్సి ఉంది. సో అలా ఫిజిక్స్ రంగానికి సంబంధించి ఈ రోజున ముగ్గురు వ్యక్తులు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఇంటర్నేషనల్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిక్స్ దేశాల సమ్మిట్ సంబంధించి రష్యా ఒక ప్రకటనను వెలువడించింది. బ్రిక్స్, సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్ అగ్రదేశాల కూటమి. బ్రిక్స్ సమ్మిట్ అనేది, బ్రిక్స్ దేశాల సమావేశం అనేది బ్రిక్స్ దేశాధినేతల సమావేశం. ఇప్పటివరకు మనకు బ్రిక్స్కి సంబంధించి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో దేశాధినేతల సమావేశము నవంబర్ 17వ తేదీన జరపబోతున్నట్టుగా ఈసారి ఆతిథ్యం ఇస్తున్న దేశం రష్యా ప్రకటించింది నవంబర్ 17వ తేదీన. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు జిన్పింగ్ చైనా అధ్యక్షుడు, ఈ ఇద్దరు కూడా వర్చువల్ విధానంలో ఫేస్ టు ఫేస్ మాట్లాడబోతున్నారు. సో అలా బ్రిక్స్ దేశాల సమావేశము ఈ రోజున ప్రముఖంగా వార్తలు నిలిచింది. సో రష్యా ప్రకటించడం జరిగింది. నవంబర్ 17న బ్రిక్స్ దేశాధినేతల సమావేశము వర్చువల్ విధానంలో జరుగుతుంది. ఈసారి జరగబోయే బ్రిక్స్ దేశాల యొక్క ఈ సమావేశం యొక్క ఇతివృత్తం, థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటంటే ప్రపంచ సుస్థిరత, బ్రిక్స్ దేశాల భాగస్వామ్యం, వినూత్న
వృద్ధి. ఈ ఇతివృత్తం ఆధారంగా బ్రిక్స్ సభ్య దేశాల మధ్యలో దేశాధినేతల సమావేశము రానున్న నవంబర్ 17వ తేదీన జరగబోతోందని ఈసారి ఆతిథ్యం ఇవ్వబోతున్న రష్యా చెప్పింది. ఇదంతా కూడా వర్చువల్గా, ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో దేశాధినేతల సమావేశం ఒక దేశంలో జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే బ్రిక్స్ దేశాల సమావేశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశము ఆతిథ్యం ఇస్తుంది. సో అలా బ్రిక్స్ దేశాలకి సంబంధించి వార్త నిలిచింది. అండ్ బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఇటీవల కాలంలో మీకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కూడా చెప్పాను. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల భారతదేశానికి సంబంధించి రైల్వే వ్యవస్థకు సంబంధించి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ విషయంలో కానివ్వండి, ముంబై మెట్రో విషయంలో, మరియు ఢిల్లీ మీరట్కి సంబంధించి మెట్రో RRTS విషయంలో కూడా రుణాలు ఇచ్చిందని చెప్పాను. అలా షాంఘైకి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కూడా తరచూ మనం చర్చించుకున్నాం. సో అలాంటి బ్రిక్స్ దేశాల సమ్మిట్ అనేది నవంబర్ 17వ తేదీన జరపబోతున్నట్టుగా ఈసారి ఆతిథ్యం ఇస్తున్న రష్యా చెప్పింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఇతివృత్తం ఆధారంగా జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ సుస్థిరత ఏ రకంగా ఉంది, అందులో బ్రిక్స్ దేశాలు ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏ రకంగా వృద్ధిని సాధించాలి, ఇలాంటి ఇతివృత్తం అనేది ఒకటి వార్త నిలిచింది. అండ్ దీనిలో భాగంగా ఇంకొకటి, ప్రస్తుతం భారత విదేశీ విధాన మంత్రి గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెన్ మినిస్టర్ అంటారు, జయశంకర్ గారు టోక్యో జపాన్, మీకు ఒక 1 వీక్ బ్యాక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను. రానున్న 6-7వ తేదీలో భారత విదేశీ మంత్రి గారు జపాన్కి వెళ్తారు. క్వాడ్ మీటింగ్ ఉంది, జపాన్ దేశ అధ్యక్షుడితో కూడా మాట్లాడతారని చెప్పేసి ఒక అంశాన్ని, విదేశీ మంత్రుల సమావేశం జరుగుతుందని ఒక అంశాన్ని ప్రస్తావించాను. ఈ రోజున భారత విదేశీ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు క్వాడ్ దేశాలకి సంబంధించి విదేశీ మంత్రులతో సమావేశం విషయంలో వార్తలు ఇచ్చారు. సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ గురించి మీకు తరచు చెప్తున్నాను. క్వాడ్లో ఉండే దేశాలు 4: ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా. సో ఈ 4 దేశాల కూటమి క్వాడ్, చతుర్భుజ కూటమి అంటారు. ఈ క్వాడ్ దేశాల్లో ఏదైతే ఉంటారో వీళ్ళ విదేశీ మంత్రులు ఉంటారు కదా, విదేశీ మంత్రుల సమావేశం జరుగుతోంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, వీరందరి అజెండా ఏంటంటే, ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధిత అంశాలను పర్యవేక్షించడం, ఎలా ముందుకు వెళ్ళాలి క్వాడ్ దేశాలని. అండ్ సెకండ్, పెరుగుతున్న చైనా ఏదైతే ఉంటుందో, చైనాకి సంబంధించి ప్రస్తుతం దురాక్రమణ చూస్తున్నాం చాలా దేశాలు కూడా. చైనాకి సంబంధించి చైనా యొక్క శక్తి బలపడుతున్న చైనా ఏదైతే ఉంటుందో, ఈ దేశాలకు సంబంధించి ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం, ఇదొక అంశము. మరియు ప్రస్తుతం COVID-19 విపత్తుల పరిస్థితుల కాలంలో ఏ దేశం ఎలాంటి అజెండాతో ముందుకు వెళ్ళడం. సో ఈ అజెండా ఆధారంగా ప్రస్తుతం జయశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ప్రస్తుతం టోక్యోలో క్వాడ్ దేశాల కూటమితో సమావేశంలో ఉన్నారు. ఇదొకటి కూడా ఈ రోజున ప్రముఖంగా వార్తాపత్రికలో నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంకొక అంశము స్వనిధి, PM స్వనిధి వార్తల్లో మళ్ళీ నిలిచింది. ఎందుకంటే PM స్వనిధి గురించి ఇప్పటి వరకు మనం ఒక 15-20 టైమ్స్ చర్చించుకున్నాం. PM స్వనిధి గురించి, PM స్వనిధి ప్లస్ సిడ్బీ గురించి. ఇటీవల PM స్వనిధి విషయంలో మధ్యప్రదేశ్లో అత్యధిక అప్లికేషన్స్ అని. సో PM స్వనిధి ప్రస్తుతం స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, కరోనా పరిస్థితులు వచ్చే కాలానికి, లాక్డౌన్ కాలానికన్నా ముందు ఎవరైతే ఉన్నారో వీధి వ్యాపారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా. సో PM స్వనిధికి సంబంధించి ఈ రోజు PM స్వనిధి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, ఇటీవల యాప్ని కూడా లాంచ్ చేశారని మనం నేర్చుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రస్తుతం ఎవరి ఆధ్వర్యంలో ఉంది, హర్దీప్ సింగ్ పూరి గారు. సో ఈ రోజున PM స్వనిధి విషయంలో ఒక ఒప్పందం చోటు చేసుకుంది. PM స్వనిధి విషయంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి మరియు స్విగ్గీ సంస్థ, స్విగ్గీ గురించి మనం తరచూ చూస్తూ ఉంటాం. మనకు సంబంధించి కామర్స్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ డోర్ డెలివరీ, మనకు కావాల్సిన ఫుడ్ ఏదైతే ఉంటుందో డెలివరీ చేసే సంస్థ స్విగ్గీ ఉంది కదా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం మంచి గ్రోత్ రేట్తో పోతుంది. సో స్విగ్గీ సంస్థతో ఒక ఒప్పందం జరిగింది PM స్వనిధి విషయంలో. ఏంటంటే ప్రస్తుతం చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉపాధిని కోల్పోయారు. అలాంటి వారు ఈరోజు స్వనిధి, మనకు PM స్వనిధిలో భాగంగా ఈ స్విగ్గీ ఏదైతే ఉంటుందో, చాలా మంది ఈరోజు యూత్ ఉన్నారు కదా, చాలా మంది డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు. సో జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో ఏ రకంగా PM స్వనిధి కింద ఈరోజు స్విగ్గీలో ఆఫర్స్ క్రియేట్ చేయాలి, ఏ రకంగా PM స్వనిధి మరింత అద్భుతంగా అమలు చేయాలి, ఈరోజు ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏ రకమైన ఉపాధి అవకాశాలు డెలివరీ బాయ్స్ గా కూడా కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక ఒప్పందం కూడా ఈరోజు వార్తలు నిలుస్తుంది. సో PM స్వనిధికి సంబంధించి
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి మరియు స్విగ్గీకి మధ్యలో ఒక ఒప్పందం. సో ఎందుకంటే ఉపాధి అవకాశాల విషయంలో ప్రస్తుతం ఏంటంటే చాలా ప్రాంతాల్లో స్విగ్గీ వారి యొక్క సర్వీసెస్ ఇస్తుంది కాబట్టి ఇందులో కూడా పిఎం స్వనిధి ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు రుణాలు ఇస్తున్నారు కదా స్ట్రీట్ వెండర్స్, కానీ ఉపాధి కోల్పోయిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీకి సంబంధించిన అంశం. సో ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అవగాహన కార్యక్రమం తీసుకొచ్చింది, ఒక యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్. అంటే ఏంటి, ఈరోజు వాయు కాలుష్య సూచి పడిపోతుంది. ఢిల్లీలో చూస్తున్నాం మనం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విషయంలో కానివ్వండి, పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఢిల్లీలో చాలా అంశాలు మనం ఇటీవల కాలంలో చర్చించుకున్నాం. అండ్ ఢిల్లీ అనే కాదు, ఖచ్చితంగా అభ్యర్థులు చూడండి, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర పరిధిలో అయినా కూడా పర్యావరణ సంబంధిత అంశం వార్తల్లో కనబడితే ఖచ్చితంగా చూడండి, అది అవగాహన కార్యక్రమైనా, లేదంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కార్యక్రమైనా, లేదంటే యాప్స్ అయినా కూడా. సో వీటికి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి, ఎగ్జామ్లో అలాంటి బిట్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో అలాంటిదే పర్యావరణ సంబంధిత అంశంతో ఈ రోజున ఒక అవగాహన కార్యక్రమంతో ఢిల్లీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి? సో ఢిల్లీలో ఉండే ప్రతి పౌరుణ్ణి కూడా ఈరోజు బాధ్యతగా చేస్తూ కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల అవగాహన కల్పిస్తూ కాలుష్య కారకాల ఉద్గారాన్ని తగ్గించడం, అందులోనూ ముఖ్యంగా వాయు కాలుష్యం జరగకుండా చేయడం. సో ఇలాంటి అవగాహన కార్యక్రమం ఏ పేరుతో వచ్చింది అంటే యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్. సో యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అనే పేరిట ఇటీవల యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏది అంటారు, ఢిల్లీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏం చేస్తారు, ఇటీవల కాలంలో పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో మనం ఢిల్లీ గురించి చాలా చూసాం. ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ అండ్ రాజస్థాన్ కూడా, ఈ రాష్ట్రాల్లో ఏంటంటే పంట పండించిన తర్వాత ఆ అగ్రికల్చర్ వేస్ట్ ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని దహనం చేయడం ద్వారా ఆ దట్టమైన పొగంతా కూడా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చుట్టూ ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వింటర్ సీజన్లో ఢిల్లీ చాలా వరకు కాలుష్య సంబంధిత అంశాల విషయంలో ఫేస్ చేస్తుంది. సో అలాంటి అన్ని అంశాల పట్ల ఈరోజు ప్రజలను, ప్రతి పౌరుని కూడా బాధ్యతాయుతంగా ఉండేటట్టు చేస్తూ ఈ కాలుష్య కారకాల ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కల్పించే కార్యక్రమం. సో ఈ ప్రోగ్రాం ఎక్కడ ప్రారంభమైంది అంటారు, యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అనే కార్యక్రమం కాలుష్యం పట్ల అవగాహన తీసుకువచ్చే ఉద్దేశం, ముఖ్యంగా యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్. అలా ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న 13 ప్రాంతాలు, 13 హాట్ స్పాట్స్ ని ఢిల్లీ గుర్తిస్తుంది. హాట్ స్పాట్స్, ఆ హాట్ స్పాట్స్ ఏంటి, అత్యధికంగా ప్రమాద గంటికలు మోగుతున్న ప్రాంతాలు. ప్రమాద గంటికలు అంటే ఏంటి, ఎక్కువగా కాలుష్యం చూస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ హాట్ స్పాట్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అక్కడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ట్రైనప్ కార్యక్రమాలు, వర్చువల్ విధానం చేయడం ఇలాంటివి కల్పిస్తారు. సో అలా గాలి కాలుష్యం జరగకుండా కాపాడడం, అందులో ప్రభుత్వాన్ని మరియు ప్రజలందరినీ కూడా బాధ్యతలుగా చేస్తూ ఈ రోజున ఒక యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. ఇందుకోసం వారు పూసా అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహాయం కూడా తీసుకుంటున్నారు. సో ఇటీవల కాలంలో మనం పూసా డీకంపోజర్ గురించి చెప్పాను. పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డీకంపోజ్ చేసే ఉద్దేశంతో పూసా డీకంపోజర్ వార్తలు ఇచ్చిందని చెప్పుకున్నాను కదా. సో పూసా అగ్రికల్చర్ రీసెర్చ్ సహాయంతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో భాగంగా ఒక యాప్ ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది, గ్రీన్ ఢిల్లీ యాప్. గ్రీన్ ఢిల్లీ యాప్ ఈ కరోనా పరిస్థితుల కాలంలో చాలా యాప్స్ వార్తలు నిలుస్తున్నాయి. అందులో ఈరోజు గ్రీన్ ఢిల్లీ యాప్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ ద్వారా ప్రభుత్వం డైరెక్ట్ గా ఈ క్యాంపెయిన్ పట్ల పర్యవేక్షణ చేయడం. సో ఎవరైనా ప్రజలు కాలుష్య కారకాలు ఉద్గారం అయ్యేలా ప్రయత్నించినా కూడా, సో కాలుష్యం పట్ల ఎవరైనా కూడా బాధ్యతారాహిత్యంగా వహించినా కూడా దీనికి సంబంధించి కంప్లైంట్స్ ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ యాప్ ద్వారా ఎవరెవరు ఏం చేయాలి, ఏ రకంగా కాలుష్యం వెదజల్లకుండా కాపాడాలి, అలా కాలుష్య సంబంధిత అంశాల విషయంలో ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం ఢిల్లీలో వార్తలు నిలిచింది.
మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్ చూసుకోండి, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఇటీవల స్మార్ట్ టవర్ ఇలాంటి మనం చాలా ఎక్స్ప్లెనేషన్ చేసాం కదా, జస్ట్ ఇది ఒక యాంటీ ఎయిర్ పొల్యూషన్ క్యాంపెయిన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి. యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అనే ప్రోగ్రాము ఒక పర్యావరణం పట్ల అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. సో ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ శాటిలైట్స్ సంబంధించి ఈ వీక్ అంతా కూడా ముఖ్యంగా మనకి 4th అక్టోబర్ నుండి 10th అక్టోబర్ వరకు వరల్డ్ స్పేస్ వీక్ పేరిట ఒక ప్రపంచ రోదసికి సంబంధించి అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు స్పేస్ టెక్నాలజీ మానవాళికి ఏ రకంగా సహాయపడుతుంది, కంట్రిబ్యూషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ టు హ్యూమన్ లైఫ్, ఇలాంటి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక వీక్ అనే వార్తలో ఉంది, వరల్డ్ స్పేస్ వీక్. ఈరోజు స్పేస్ కి సంబంధించి అంతరిక్షంలో చాలా ప్రయోగాలు చేస్తున్నాం. అలాంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఎందుకు చేస్తున్నాం, ఒక శాటిలైట్ వల్ల ఉపయోగం ఏంటి, ఏ రకంగా అవి మానవాళికి ఉపయోగపడుతున్నాయి, ఇలాంటి ఒక అవేర్నెస్ లేదా అవగాహన కల్పించే ఉద్దేశంతో వరల్డ్ స్పేస్ వీక్ వార్తలు నిలిచింది. అక్టోబర్ 4th నుండి అక్టోబర్ 10th వరకు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వరల్డ్ స్పేస్ వీక్ అమల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ, శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. ఈరోజు చూడండి రకరకాల కొత్త శాటిలైట్లను లాంచ్ చేస్తున్నాం. ఈ శాటిలైట్ల యొక్క ఉపయోగం ఏంటి, మనకు జీపీఎస్ టెక్నాలజీ కానివ్వండి, ఈరోజు ఎడ్యుకేషన్ ఆన్లైన్ విధానంలో పోతున్నాం. ఈరోజు థియేటర్స్ ఏవైతే ఉంటాయో థియేటర్స్ మూతపడినా కూడా ఈరోజు డైరెక్ట్గా టెలికాస్ట్ అవుతున్న సినిమాలు, ఈరోజు శాటిలైట్ సిగ్నల్స్ కానివ్వండి, మనకు ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా శాటిలైట్ పైన మనం డిపెండ్ అవుతున్నాం. సో అలాంటి శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వాటి యొక్క కంట్రిబ్యూషన్ అవగాహన కల్పించే విషయంలో వరల్డ్ స్పేస్ వీక్ ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం ఏంటంటే శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా 2021లో ఉంటుంది కదా, ఆ వరల్డ్ స్పేస్ వీక్ లో నెక్స్ట్ ఇయర్ థీమ్ ఏంటి అంటే విమెన్ ఇన్ స్పేస్. ఈరోజు మహిళలకు సంబంధించి స్పేస్ టెక్నాలజీలో ఎలాంటి భాగస్వామ్యం ఉంది, సో అలా విమెన్ ఇన్ స్పేస్ అనే ఇతివృత్తంతో నెక్స్ట్ ఇయర్ వరల్డ్ స్పేస్ వీక్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆల్మోస్ట్ 1999లోనే యుఎన్ జనరల్ అసెంబ్లీలోనే ప్రతి సంవత్సరం కూడా ఒక స్పేస్ వీక్ తో ఒక అవగాహన తీసుకురావాలి, ప్రజలందరూ కూడా స్పేస్ టెక్నాలజీ పట్ల ఏ రకంగా మనకి పనిచేస్తున్నాయి, ఏ రకంగా మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది స్పేస్ టెక్నాలజీ అని తెలియాలనే ఉద్దేశంతో 1999లో ఒక అంశం ఆధారంగా, సో యుఎన్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ ఆధారంగా ఇది రావడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో స్పేస్ కి సంబంధించి ఈరోజు ఇంకొక జస్ట్ మిస్లేనియస్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనం చూసాము స్మార్ట్ పేరిట డిఆర్డిఓ, ఇది స్పేస్ కి కాదు రక్షణ రంగానికి సంబంధించింది, భారతదేశానికి సంబంధించి మాత్రమే. సో ఈరోజు స్మార్ట్ పేరిట భారతదేశంలో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ శాఖ, ఈరోజు డిఆర్డిఓ వారు ఒక వార్తతో మనకు కనబడడం జరిగింది. ఆ వార్త ఏంటంటే ఈరోజు సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పెడో. మోస్ట్ ఇంపార్టెంట్ స్మార్ట్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, డిఆర్డిఓ ప్రయోగించిన స్మార్ట్ టర్పెడో, దాని యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు. ఈ యాక్రోనిమ్ లోనే మనకు మీనింగ్ ఉంటుంది. టర్పెడో అంటే ఏంటి, మనకి నౌకలు ఉంటాయి కదా, నావికా దళానికి సంబంధించి యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలకి సంబంధించి మరియు సబ్మెరైన్స్. ఒకవేళ మీరు గాజీ మూవీ కనుక చూసినట్టుంటే టోటల్ మూవీ అంతా సబ్మెరైన్ లోనే ఉంటుంది. ఆ సబ్మెరైన్ సంబంధించి శత్రు దేశాలకి సంబంధించి సబ్మెరైన్ ని ఏ రకంగా పేలుస్తాము. సో సముద్రం పైన కాకుండా సముద్ర గర్భంలో కూడా యుద్ధాలు జరుగుతాయి దేశానికి మధ్యలో. సో అలాంటి యుద్ధంలో కీలక పాత్ర పోషించేవి ఈరోజు సబ్మెరైన్స్. సో అలాంటి సబ్మెరైన్స్ ద్వారా కానివ్వండి, లేదంటే యుద్ధ నౌకల ద్వారా కానివ్వండి, లేదంటే షిప్ల ద్వారా కానివ్వండి, ఈ రోజు ఒక టర్పెడో వార్త నిలిచింది. ఆ టర్పెడో ఏంటంటే స్మార్ట్, సో సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పెడో అనే ప్రయోగాన్ని డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా శత్రు దేశాలకి సంబంధించి రక్షణ సంబంధిత అంశాల్లో భారతదేశం మరొక అడుగు ముందుకేసింది. ఈ ప్రయోగం అంతా ఎక్కడ జరిగింది అంటే ఒడిషాలోని బాలాసోర్ ప్రాంతంలో డిఆర్డిఓ విజయవంతంగా చేసింది. ఇది స్పేస్ కి సంబంధించింది కాదు, బట్ మనకి డిఫెన్స్ సంబంధించి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో ఇలా డిఆర్డిఓకి సంబంధించి ఇటీవల మనం శౌర్య మిసైల్ కానివ్వండి చాలా అంశాలతో వార్తలు ఇస్తున్నాం. సో డిఆర్డిఓకి సంబంధించిన అంశాలు కూడా చూడండి. అండ్ స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఇటీవల కాలంలో లాంచ్ అవుతుంది ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూడండి.
సో ఇదొకటి. అండ్ నెక్స్ట్, సో అలా డిఆర్డిఓకి సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తున్న ప్రయోగాలన్నీ చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం రక్షణ వ్యవస్థ పైన ప్రభుత్వం చూస్తున్న శ్రద్ధ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం అవసరాలు అలాంటివి. అందుకోసం ఇటీవల కాలంలో లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిసైల్ గురించి మనం చర్చించుకున్నాం. అండ్ శౌర్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ శౌర్య మిసైల్ ప్రయోగాన్ని కూడా డిఆర్డిఓ చేసింది అనుకున్నాము. ఈ రోజున స్మార్ట్ టర్పెడో కూడా వార్త నిలిచింది. సో ఇటీవల వార్తలు నిలిచిన స్మార్ట్ ప్రోగ్రామ్ డిఆర్డిఓ దేనికి సంబంధించింది అంటారు. స్మార్ట్ యాక్రోనిమ్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా అది మొత్తం గుర్తుంటుంది. సో సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టర్పెడో. ఒక టర్పెడో అనే పదం ఎక్కడ ఉన్నా కూడా అది సబ్మెరైన్ వ్యవస్థకి సంబంధించింది. సబ్మెరైన్స్ ఎక్కడ? సముద్ర గర్భంలో ఉంటాయి. అలా శత్రు దేశాలకి సంబంధించి ఎంతటి బలమైన సబ్మెరైన్ అయినా కూడా టార్గెట్ మిస్ అవ్వకుండా అత్యంత ధ్వంసం చేసే వ్యవస్థ ఈరోజు స్మార్ట్కి ఉంటుంది, ఈ టర్పెడోకి ఉంటుంది అని దీన్ని ఇటీవల ఎక్కడ ప్రయోగించడం జరిగింది అంటే ఒడిశాలోని బాలసూర్ ప్రాంతంలో డిఆర్డిఓలో ఒక టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు వార్త ఇచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. ఆ పాయింట్ ఏంటంటే చైనా ఒక అంశాన్ని మీడియా ద్వారా వెల్లడించింది. అదేంటంటే ఇటీవల చైనా కూడా చాలా ప్రయోగాలు చేస్తుంది. రోదసి ప్రయోగాలు చాలా ముందుంటారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆస్టరాయిడ్ మైనింగ్ రోబోని స్పేస్లోకి పంపిస్తాము, నవంబర్ 2020లో దీనికి సంబంధించిన అంశం అంతా కూడా మేము చేస్తాము, లాంచ్ చేస్తాం. అండ్ చైనాకి సంబంధించి ఎప్పుడు రాకెట్ వ్యవస్థ వార్త నిలిచినా కూడా లాంగ్ మార్చ్, అత్యాధునిక అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగాలు అన్ని కూడా లాంగ్ మార్చ్ తోటి చేస్తారు. సో లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా ఒక ఆస్టరాయిడ్ మైనింగ్ రోబోని ప్రపంచంలో మొట్టమొదట ప్రవేశపెట్టిన దేశంగా చైనా నిలిచే కార్యక్రమానికి మేము ఆలోచిస్తున్నాము. నవంబర్ 2020లో దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తామని కూడా ఒక వార్త నిలిచారు. ఒకవేళ ప్రయోగాలు చేస్తే ఆ అంశం ఏంటనే మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక వీక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విత్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలో వైల్డ్ లైఫ్ వీక్ అనేది వార్త నిలిచింది. అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణని ఉద్దేశించి ఒక అవగాహన కల్పించడం, అలా జూలలో కానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఉత్తమ సేవలు ఇస్తున్న సిబ్బందిని గుర్తించడం దీని యొక్క ఉద్దేశం. సో అలా వైల్డ్ లైఫ్ వీక్ ఈ సంవత్సరం ఏ డేట్ మధ్యలో జరిగిందంటే అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 8 విత్ ఇన్ ద కంట్రీ. ఈసారి ఎన్నవ వైల్డ్ లైఫ్ వీక్ అంటే 66వ వైల్డ్ లైఫ్ వీక్ ఈ సంవత్సరం వార్తల్లో నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తం ఆధారంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం ఏంటి అంటారు రోర్ అంటే ఏంటంటే రోర్ అండ్ రివైవ్ ఎక్స్ప్లోరింగ్ హ్యూమన్ ఎనిమల్ రిలేషన్షిప్. సో మనిషికి మరియు ఎనిమల్స్ మధ్యలో ఒక స్నేహపూరిత సంబంధాలు ఉండాలి. సో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అయిందనుకోండి జీవజాతి అంతరించిపోతుంది. సో అలాంటి వన్యప్రాణి సంరక్షణ ధ్యేయంగా వాటి యొక్క సంరక్షణ ఉద్దేశించి ఒక అవగాహన కల్పించడం. అండ్ ప్రతి సంవత్సరం ఈ వీక్ సందర్భంగా ఒక ప్రత్యేక పురస్కారాలు కూడా వార్త నిలుస్తాయి. అవేంటంటే ప్రాణిమిత్ర పురస్కారం. సో ప్రాణిమిత్ర పురస్కారాన్ని ఎవరిస్తారు అంటారు. సో జూలకి సంబంధించి ఎవరైతే భారతదేశంలో జూలు ఉన్నాయో ఆ జూలలో ఉత్తమ సేవలు చేస్తున్న జూ సిబ్బంది ఉంటారు కదా, ఆ సిబ్బంది వారు చేసిన సేవలకు వారు కాపాడే జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం అత్యంత ఉత్తమ సేవలు చేసిన సిబ్బందికి ప్రాణిమిత్ర పురస్కారాలను ఎవరిస్తారంటే సెంట్రల్ జూ అథారిటీ. భారతదేశంలో అత్యంత నియంత్రణ సంస్థ జూల విషయంలో సెంట్రల్ జూ అథారిటీ ప్రాణిమిత్ర పురస్కారాలను ప్రతి సంవత్సరం కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలా జూ సిబ్బందికి ఇచ్చేది, వన్యప్రాణి సంరక్షణలో అత్యంత ఉత్తమ సేవ చేసే వారికి ఇచ్చేది ప్రాణిమిత్ర పురస్కారం. ఇవి కూడా వార్తలు నిలుస్తాయి. సో ఇదొకటి జస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ సంవత్సరం ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ప్రస్తుతం మనం తరచూ వింటున్న మాట కాబట్టి ఒక మిస్లేనియస్ పాయింట్. అదేంటంటే హౌసింగ్కి సంబంధించి వరల్డ్ హ్యాబిటాట్ డే ఈ రోజు వార్తల్లో నిలిచింది. వరల్డ్ హ్యాబిటాట్ డే ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. వరల్డ్ హ్యాబిటాట్ డే ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ అంటున్నాను. ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ ఈరోజు ఈ సంవత్సరం ఏ డేట్న వచ్చింది మనకి 5th డేట్న వచ్చింది. సో 5th రోజున ఈ సంవత్సరం మనం జరుపుకుంది ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హ్యాబిటాట్ డే. సో హ్యాబిటాట్ అంటే ఏంటి? ప్రస్తుతం ఆవాసం అనే మీనింగ్ ఇస్తుంది. ఆవాసం లేదా నివాసం. సో ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి కూడా నివసించే హక్కు ఉండాలి, అందుకు కావాల్సిన నివాసం కూడా ఉండాలి. సో అలా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, ఒక హ్యాబిటాట్ విషయంలో కలుగజేసే ఒక తేదీ ఈరోజు ఒక దినోత్సవం వరల్డ్ హ్యాబిటాట్ డేని ప్రతి సంవత్సరం యుఎన్ఓ జరుపుతుంది. 1985లో ఒక రిజల్యూషన్ హౌసింగ్ ఫర్
ఆల్ అనే నిబంధనను ఇచ్చి 1986 నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాబిటాట్ డేని ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్లో జరిపిస్తారు. అలా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్, బెటర్ అర్బన్ ఫ్యూచర్ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ హ్యాబిటాట్ డే జరిగింది. ఇది ఎందుకు ఇక్కడ పాయింట్ డిస్కస్ చేస్తున్నా అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా హౌసింగ్ ఫర్ ఆల్ అనే అంశంతో ముందుకు వస్తున్నాయి. అలా ఒక టార్గెట్ పెట్టేసి ఈ లోపల 2022 లోపల భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా నివాస సౌకర్యాన్ని కల్పిస్తాము, ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది అని చెప్పేసి. సో అలాంటి అంశాలు తరచూ మనం హ్యాబిటేషన్ సంబంధించిన అంశాలు చూస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో వరల్డ్ హ్యాబిటాట్ డే ఈ రోజున ఏ తేదీన జరిగింది అంటారు, ఏ రోజున జరుపుతారు, ఎవరు జరుపుతారు, ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటి? సో హౌసింగ్ ఫర్ ఆల్, బెటర్ అర్బన్ ఫ్యూచర్ అనే ఇతివృత్తం ఆధారంగా చోటు చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున వన్యప్రాణికి సంబంధించి ఇంకొక అంశం. ఇటీవల స్విట్జర్లాండ్, జర్మనీ అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఈ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు భారతదేశంలోని వెస్టర్న్ ఘాట్స్ లోని కేరళ ప్రాంతంలో ఒక కొత్త రకమైన బోనీ ఫిష్ ని కనుక్కున్నారు. బోనీ ఫిష్. సో ఈ బోనీ ఫిష్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్లైండ్ బోనీ ఫిష్ అండ్ దీనిలో లో పిగ్మెంటెడ్ ఫిష్ అని చెప్పేసి దీన్ని అంటారు. లో పిగ్మెంటెడ్ ఫిష్ అంటారు. సో ఈ లో పిగ్మెంటెడ్ ఫిష్ ఇప్పటి వరకు కనిపించని ఒక ఫిష్ జాతిని కనుక్కున్నాము అని చెప్పేసి ఒకటి వార్త నిలిచింది. ఎందుకంటే ఇలాంటి చాలా మనకు వార్తలు హిందూ పేపర్ చూడండి మీరు, లాస్ట్ పేజ్లో లాస్ట్ కాలంలో కనబడతాయి వార్తలు నిలిచిన కొత్త రకమైన ఒక వృక్షాన్ని కనుగొన్నారు, కొత్త రకమైన బొద్దింకని కనుగొన్నారు, కొత్త సరీసృపాలు కానీ మంకీస్ కానీ ఫ్రాగ్స్ కానీ చాలా కనబడతాయి. సో అలాంటిది ఒక బోనీ ఫిష్ ఈరోజు ఇండియాలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఒక బోనీ ఫిష్ ని కనుగొన్నారు అని చెప్పేసి అలా ఒక బ్లైండ్ బోనీ ఫిష్ ఈరోజు లో పిగ్మెంటెడ్ బోనీ ఫిష్ గా ప్రసిద్ధి చెందిన ఒక ఫిష్ వార్త నిలిచింది. దాని యొక్క ఫ్యామిలీది. సో అనిగ్మా కనిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన ఫిష్ ని ఈ రోజున ఏ బోనీ ఫిష్ ని ఎక్కడ కనుగొన్నారు శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తలు అడగవచ్చు అడగకపోవచ్చు, బట్ అవగాహన కోసం చూడండి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ భారతదేశంలో వైమానిక రంగానికి సంబంధించి ముఖ్యంగా ఎయిర్పోర్ట్లను నియంత్రణ చేసే సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈరోజు ఒక అంశం చెప్పారు, అదేంటంటే పుదుచ్చేరి విమానాశ్రయం. పుదుచ్చేరి భారతదేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయం టోటల్ సోలార్ పవర్తో నడవబోతోన్న ఒక విమానాశ్రయం. సోలార్ పవర్ ఇటీవల కాలం మనం చూస్తున్నాం. రెనవబుల్ ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, రెనవబుల్ ఎనర్జీ కోసం ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి, సోలార్ శక్తి కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా అంశాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి సోలరైజ్డ్ ఎయిర్పోర్ట్ గా ఈరోజు పుదుచ్చేరి అత్యంత త్వరలోనే మనం చూడబోతున్నాము అని చెప్పారు. అందులో భాగంగా ఆల్మోస్ట్ 500 కిలోవాట్ పీక్స్, 500 kV. సో 500 kV సోలార్ విద్యుత్ సహాయంతో ఈ రోజున ఈ పుదుచ్చేరి విమానాశ్రయం మొత్తం కూడా రూఫ్ టాప్ సోలార్ ప్లేట్స్ ద్వారా ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తి ఆధారంగా నడిచే ఒక ఎయిర్పోర్ట్ గా వార్తలు నిలవబోతోంది. దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పూర్తయ్యాయి అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో 2025 సంవత్సరానికల్లా 2025 కల్లా సౌతర్న్ అంటే ఏంది, దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా రెనవబుల్ ఎనర్జీతో నడిచే విమానాశ్రయాలుగా మళ్లించాలి అనే ఒక ప్రస్తావన కూడా చేశారు. అలా టోటల్ గా కూడా సోలార్ ఎయిర్పోర్ట్స్ గా మళ్లించాలి అన్ని విమానాశ్రయాలు అని చెప్పేసి కూడా ఒక అంశాన్ని చెప్పారు. అలా టార్గెట్ ఏం పెట్టారంటే 2025 వరకల్లా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని అంతర్జాతీయ జాతీయ విమానాశ్రయాలను రెనవబుల్ ఎనర్జీ ఆధారితంగా నడిచే విమానాశ్రయాలుగా మళ్లించబోతున్నాం. అందులో భాగంగా ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తారు, ఇంకొక అంశం కోజికోడ్ ని టార్గెట్ చేశారు. ఇటీవల కాలంలో కోజికోడ్ గురించి మనం చూసాం. టేబుల్ టాప్ రన్వే అని చెప్పేసి ఒక విమాన ప్రమాణం కదా. సో అలాంటి కోజికోడ్ ని ప్రస్తావిస్తూ చెప్పారు. అలా దక్షిణ భారతదేశంలో రెనవబుల్ ఎనర్జీ ఆధారితంగా ఉండే ఎయిర్పోర్ట్లని ఈ రోజున తీసుకొస్తామని చెప్పారు. ఇదొకటి కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశం. సో ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. సో తెలంగాణకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ వార్తలు నిలిచింది. సో హెటిరో ఫార్మా కంపెనీ, ఇటీవల మనం చూస్తున్నాం హెటిరోకి సంబంధించి COVID-19 పరిస్థితుల కాలంలో
చాలా డ్రగ్స్ పైన వీరు ప్రయోగాలు చేస్తున్నారు, హెటిరో సంబంధిత మందుల పైన పరిశోధనలు చేస్తున్నారు. అలా తెలంగాణలో ప్రముఖ కంపెనీ ప్రస్తుతం హెటిరో దేశవ్యాప్తంగా కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో అలా హెటిరో ఫార్మా కంపెనీ ఈరోజు తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల గ్రీన్ ఇండియా కూడా తరచూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, తెలంగాణ నుండి రాజ్యసభలో ఎంపీగా ఉన్న సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించి ప్రముఖులకి ఛాలెంజ్ ఇస్తున్నారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎవరు ప్రారంభించారంటే సంతోష్ కుమార్ గారు. సో ఇందులో భాగంగా ఇటీవల మనం హీరో ప్రభాస్ గారి గురించి చూసాము. హీరో ప్రభాస్ గారు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం. సో అలాంటి అంశమే ఈరోజు హెటిరో సంస్థ కూడా తీసుకుంటుంది. సో సంగారెడ్డి జిల్లా మంబాపూర్ మరియు నేలవెల్లి గ్రామం ఏదైతే ఉంటుందో మంబాపూర్ అండ్ నేలవల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకొని అందుకోసం 5 కోట్ల అభివృద్ధి నిధిని కూడా రిలీజ్ చేయడం. అంటే ఏంటంటే మంబాపూర్ నేలవల్లి ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ గా అభివృద్ధి చేస్తాము, ఇందుకోసం 5 కోట్ల రూపాయలను హెటిరో ఫార్మా కంపెనీ రిలీజ్ చేసింది. గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా ఇదంతా చోటు చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే అటవీ సంబంధిత అంశాల విషయంలో ఇటీవల దత్తత కార్యక్రమాలు ప్రముఖంగా చూస్తున్నాం. సో ఒక సంస్థ దత్తత తీసుకోవడం, అది కూడా సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఈ రోజున వార్తలు నిలిచాయి. అర్బన్ ఫారెస్ట్ కాన్సెప్ట్ అనేవి తరచూ వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క అంశం మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఇంకొక అంశం, బట్ తెలంగాణ అనే కాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న అంశాల దృష్ట్యా ఇది ఇంపార్టెంట్. ఏంటంటే మనం యూపీకి సంబంధించి ప్రస్తుతం యూపీ ప్రభుత్వం పైన చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే ఇటీవల హత్రాస్ ఘటన చాలా విమర్శల పాలు చేస్తుంది యూపీ ప్రభుత్వాన్ని. అలా శాంతి భద్రతల సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్టోబర్ 7వ తేదీ అంటే రేపటి రోజున రాష్ట్రంలో ఒక మీటింగ్ తీసుకోబోతున్నారు, ముఖ్యంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో. సో రాష్ట్రంలో శాంతి భద్రతల సంబంధ అంశాలను అజెండాగా తీసుకొని అందులో కొన్ని కార్యాచరణ తీసుకోబోతున్నారు. అందులో ఫస్ట్ ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలను పాటించాలి. సెకండ్, అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మహిళా భద్రతకి మరింత ప్రోత్సాహం ఏ రకంగా ప్రభుత్వం కల్పించాలి. 3వ అంశం, అటవీ సంరక్షణ సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి. అండ్ ప్రస్తుతం అటవీ సంరక్షణ ఎందుకు ప్రమాదంలో పడింది అంటే అక్రమ కలప రవాణా జరగడం, దీన్ని ఏ రకంగా అరికట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈరోజు మనకి మాదక ద్రవ్యాలు. సో డ్రగ్స్ సంబంధిత అంశాల విషయంలో రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలను పాటించాలి, ఇలాంటి అంశాల అజెండాగా రేపు రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి జరగబోతున్నట్టుగా కూడా వార్తలు చూడడం జరిగింది. ఒకటి ఇంపార్టెంట్, జస్ట్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది విధి విధానాలు చూడాలి, అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో లాస్ట్ 2 డేస్లో మనం ఒక సంస్థ గురించి చర్చించాం, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ, జీక్యాట్ అని చెప్పేసి. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు స్వదేశీ ఆందోళన గురించి ప్రస్తావించారు ఈ వర్చువల్ సమ్మిట్లోనే. అండ్ నెక్స్ట్ నిన్నటి రోజున మనం సింగరేణికి సంబంధించి బలరాం గారికి గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం దక్కింది అని చెప్పాను. ఈ రోజున కూడా గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలతో 3 వ్యక్తులు తెలంగాణకు సంబంధించి వార్తలు ఇచ్చారు. ఒకటి కాదర్ వలి, మనకి కాదర్ వలి మనం చూస్తున్నాం ప్రస్తుతం మిల్లెట్కి సంబంధించి చాలా విషయాలు కూడా కాదర్ వలి గారు రాసిన పుస్తకాలు ఫేమస్ ఉన్నాయి. సో అలా ఒక స్వతంత్ర శాస్త్రవేత్త కాదర్ వలి గారికి బంధుమిత్ర, సో గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం దక్కింది. అండ్ 2వ పర్సన్ నాబార్డ్ మాజీ చైర్మన్ పాలాది మోహనయ్య. అండ్ నెక్స్ట్ సాక్షి సాగుబడి సంస్థకి సంబంధించి చైర్మన్ పంతంగి రాంబాబు. సో 3 వ్యక్తులు, మోహనయ్య, రాంబాబు మరియు కాదర్వలి, 3 వ్యక్తులకి గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు ఈ రోజు దక్కడం జరిగింది జీక్యాట్ ఆధ్వర్యంలో. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు ప్రస్తుతం ముఖ్యంగా స్వదేశీ అంశాల విషయంలో కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారాలు. ఈ 3 వ్యక్తులు కూడా నిన్న క్లాస్కి యాడ్ చేసుకోండి, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి చనిపోయిన వ్యక్తి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్ ముక్తి మోర్చా మనం తరచూ చూస్తాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మనం షిబు సోరెన్ గారి గురించి చూసాము. సో జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మంత్రి
చనిపోవడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, జార్ఖండ్ లో మొట్టమొదటి మైనారిటీ మంత్రి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హజ్ కమిటీ, జార్ఖండ్ కి సంబంధించి హజ్ కమిటీలో కీలక సభ్యుడు ఈ రోజున హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. తన పేరు ఏంటి అంటారు? తన పేరు హుస్సేన్ అన్సారీ. సో హుస్సేన్ అన్సారీ ఇటీవల వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు? హుస్సేన్ అన్సారీ జార్ఖండ్ కి సంబంధించి, జార్ఖండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ముస్లిం మంత్రి అండ్ ప్రస్తుతం మైనారిటీ మినిస్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అత్యంత మోస్ట్ సీనియర్, మధుపుర ప్రాంతం నుండి చాలా సార్లు తను అసెంబ్లీకి ఎన్నికడం జరిగింది. సో ఈ రోజున చనిపోయిన వ్యక్తుల్లో మనకి వార్తలు ఇచ్చారు. ఇటీవల చనిపోయిన హుస్సేన్ అన్సారీ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అంటే మనకి జార్ఖండ్ మంత్రి, మైనారిటీ మంత్రి. సో హజ్ కమిటీలో కూడా, హజ్ అంటే ముస్లింలో మోస్ట్ ఇంపార్టెంట్ కదా, హజ్ కమిటీ అని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక కమిటీ ఉంటుంది. హజ్ కమిటీకి సంబంధించి కూడా కీలక సభ్యుడు ఈ రోజు చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ రషీద్ మసూద్ మాజీ కేంద్ర మంత్రి, 1989 టైంలో జనతాదళ్ తరపున మంత్రిగా కూడా చేశాడు కేంద్రంలో. ఈ రోజున చనిపోవడం జరిగింది. అండ్ ఇంతకుముందు చెప్పిన హుస్సేన్ అన్సారీ ఎవరైతే ఉన్నారో, రషీద్ మసూద్, ఈ ఇద్దరు కూడా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. కోలుకున్న తర్వాత మళ్ళీ చనిపోవడం జరిగింది. అండ్ ప్రస్తుతం చూడండి, చాలా మంది ప్రముఖులకి కరోనా నుండి కోలుకున్నాక కూడా ఆరోగ్య సంబంధిత సమస్యలతో మళ్ళీ చనిపోతున్నారు. సో అలాంటి వ్యక్తులు ఏంటంటే ముఖ్యంగా కరోనా చాలా వరకు కూడా బాడీ భాగాలు ఏవైతే ఉంటాయో, బాడీ పార్ట్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సైటోకైనిన్స్ అని చెప్పేసి మీకు ఇటీవల కాలంలో ఒక అంశాన్ని చెప్పాను, సైటోకైనిన్స్ ఏ రకంగా ఉత్పత్తి అవుతాయని చెప్పేసి. సో అలా సైటోకైనిన్స్ ప్రభావం వల్ల కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా బాడీ శరీర భాగాలు పని చేయక చనిపోతున్నారు. సో ఈ రోజు చనిపోయిన వ్యక్తి రషీద్ మసూద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి ఈ రోజున చనిపోవడం జరిగింది. సో జనతాదళ్ పార్టీ తరపున చాలా వరకు కూడా కొన్నేళ్ల పాటు లోక్సభకి మరియు రాజ్యసభకి సభ్యుడిగా ఉన్న వ్యక్తి రషీద్ మసూద్. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ పుష్ప బావే మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. తను ఏమంటారంటే ఐరన్ లేడీ ఆఫ్ ముంబై అంటారు. సో ఐరన్ లేడీ ఆఫ్ ముంబైగా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు? పుష్ప బావే. సో ఎందుకు అంటే చాలా వరకు ఉద్యమాలు చేశారు మహారాష్ట్రలో. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ సంయుక్త మహారాష్ట్ర ఆందోళన్ అండ్ రెండవ ఉద్యమం వచ్చేసి గోవా లిబరేషన్ మూవ్మెంట్. సో చాలా వరకు మహారాష్ట్ర కోసము, మహారాష్ట్రలో పౌరుల యొక్క హక్కుల కోసము చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కూడా చేసిన ఒక ఉద్యమకారిని ఈరోజు చనిపోవడం జరిగింది. ప్రొఫెసర్ పుష్ప బావే. ఏమని పేరుతో తను ప్రసిద్ధి అంటే మహారాష్ట్రలో ఐరన్ లేడీ ఆఫ్ ముంబై. సో ముంబైలో నివాసం ఉంటున్న మహిళ ఈరోజు చనిపోవడం జరిగింది. సో తను కూడా ఇంపార్టెంట్. సో వార్తలో నిలిచిన వ్యక్తుల విషయంలో డైరెక్ట్ టు ద ఫ్యాక్ట్ చదవండి, బిట్ చదవండి. ఎవరైనా ఇంకా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వారి గురించి ఎక్కువ చూడండి. ఆ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న దగ్గర నేను ఇస్తున్నాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం పొందిన వ్యక్తి ఎవరు అంటారు? సో రతన్ టాటా ఈ రోజు వార్తలు నిలిచారు. రతన్ టాటా ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పురస్కారాల్లో గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం ఎందుకు పొందాడు అంటే, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి అమెరికాకి మధ్యలో సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు ప్రోత్సహించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పెట్టుబడుల విషయం కానివ్వండి, రెండు దేశాల మధ్యలో సంబంధాల కోసం కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఈ రోజున రతన్ టాటా గారికి దక్కడం జరిగింది. అండ్ ఇంకొక పురస్కారం మోస్ట్ ఇంపార్టెంట్, కోవిడ్ క్రూసేడర్ అవార్డు. సో కోవిడ్ క్రూసేడర్ అవార్డు అంటే ఏంటంటే ప్రస్తుతం కోవిడ్ విపత్తుల కాలంలో వారు చేసిన కృషి కోసము ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చే పురస్కారము. సో ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తికి దక్కింది. ఆ వ్యక్తి పేరు ఇక్బాల్ సింగ్ చాహల్, ఐఎస్ చాహల్ అంటారు. ఇక్బాల్ సింగ్ చాహల్ ప్రస్తుతం ముంబై మున్సిపల్ కమిషనర్ గా చేస్తున్నారు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో తను చేసిన కృషికి గుర్తించి ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తనకి కోవిడ్ క్రూసేడర్ అవార్డు 2020 ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ బిట్ అడుగుతారు. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారము, కోవిడ్ క్రూసేడర్ పురస్కారము. ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యంగా ఇండియాకి అమెరికాకి సంబంధాల విషయంలో కృషి చేసే వ్యక్తులు కానివ్వండి, విశిష్ట కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారము. కోవిడ్-19 కాలంలో ప్రత్యేక పురస్కారాన్ని ఈ వ్యక్తి పొందడం జరిగింది. సో ఇక్బాల్ సింగ్ చాహల్ గారు. సో నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, ఇటీవల గవర్నమెంట్ ముఖ్యంగా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ హెడెడ్ బై
ప్రైమ్ మినిస్టర్ అంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న అపాయింట్మెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇటీవల సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విషయంలో మాదాబి పూరి బుచ్ అంటారు. మాదాబి పూరి అని పేరు గుర్తుంచుకోండి. మాదాబి పూరి ఇప్పటి వరకు సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో హోల్ టైం మెంబర్గా ఉన్నారు. హోల్ టైం మెంబర్. సో అందులో కొన్ని బోర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, కొంతమంది ఒక బోర్డు అని చెప్పేసి హోల్ టైం మెంబర్ అని చెప్పేసి ఒక క్యాడర్ ఉంటుంది. ఆ హోల్ టైం మెంబర్గా ఇటీవల ఎవరి పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటారు. సో మాదాబి పూరి ప్రస్తుతం సెబీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో స్టాక్ మార్కెట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా షేర్ మార్కెట్కి సంబంధించి కీలకంగా నియంత్రణ చేసే సంస్థ సెబీ. హోల్ టైం మెంబర్ పదవీ కాలం పొడిగింపు ఇప్పటికే ఆల్మోస్ట్ ఏప్రిల్ 1 నుండి తన పదవీ కాలం పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు. ప్రస్తుతం 1 ఇయర్ పాటు, మరొక సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పొడిగింపు ఇటీవల మాదాబి పూరి విషయంలో జరిగింది. సెబీ హోల్ టైం మెంబర్గా వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా ఇటీవల ఏ వ్యక్తి నియమితులయ్యారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమించింది అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే ఏంది? ఆర్థిక కార్యకలాపాల విషయంలో ప్రధాన అధికారి. సో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా వార్తలు ఇచ్చిన వ్యక్తి చరణ్జిత్ అత్రా. చరణ్జిత్ సింగ్ అత్రా అంటారు. సో చరణ్జిత్ గారు ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సిఎఫ్ఓగా నియమితులైన వ్యక్తి. సో ఎస్బీఐ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చరణ్జిత్ అత్రా. సో డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే బ్యాంకింగ్లో అడుగుతారు, ఇటువంటి కాంపిటీషన్లో చాలా తక్కువ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మిష్టి ముఖర్జీ. మిష్టి ముఖర్జీ ఒక నటి, హీరోయిన్, యాక్ట్రెస్. చాలా సినిమాల్లో నటించింది. మలయాళ సినిమాల్లోను, హిందీ సినిమాల్లోను, తెలుగు సినిమాల్లో కూడా నటించిన ఒక యాక్ట్రెస్ చనిపోవడం జరిగింది. ముంబైలో చనిపోవడం జరిగింది. సో ఇటీవల చనిపోయిన యాక్ట్రెస్ మిష్టి ముఖర్జీ దాదాపు మహారాష్ట్రకి సంబంధించి బాలీవుడ్లో చాలా సినిమాలు నటించిన ఒక నటి ఈరోజు చనిపోయారు. బట్ మిస్లేనియస్ పాయింట్ కింద కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ విష్ణు శివరాజ్ పాండియన్. విష్ణు శివరాజ్ పాండియన్ ఎవరితను అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ ఆన్లైన్ షూటింగ్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ కాంపిటీషన్లో ప్రథమ బహుమతి పొందిన వ్యక్తి, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి విష్ణు శివరాజ్ పాండియన్ ఈ రోజున వార్తలు నిలవడం జరిగింది. సో జస్ట్ ఏంటంటే షూటింగ్కి సంబంధించి ఒక క్రీడ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆన్లైన్ షూటింగ్ అనే ఒక గేమ్ ఉంటుంది, అందులో వ్యక్తిగా నిలిచాడు. సో జస్ట్ పేరు గుర్తుంచుకోండి, విష్ణు శివరాజ్ పాండియన్ ఇటీవల వార్తలు నిలిచారు. ఏ విషయంలో అంటే ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో ఛాంపియన్షిప్లో ప్రథమ బహుమతి పొందిన వ్యక్తిగా, తమిళనాడు సంబంధించిన వ్యక్తి, ఒక కుర్రాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు ఇచ్చింది ఏంటంటే ఒక పుస్తకం అస్సాంకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, అస్సాం చరిత్ర గురించి, అస్సాం ఫోక్ కళల గురించి, పాటల గురించి, అన్నింటి గురించి అస్సాం యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకం వార్తలు నిలిచింది. ఆ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎవరంటే పద్మపాణి బోరా. పద్మపాణి బోరా ఐఆర్ఎస్ ఆఫీసర్, ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రస్తుతం ఎవరున్నారు? స్మృతి జుబానీ గారు. సో స్మృతి జుబిన్ ఇరానీ గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మంత్రిగా ఉన్నారు. సో ఆ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఒక సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ పద్మపాణి బోరా గారు రచించిన పుస్తకం డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం. అండ్ గుర్తుంచుకోండి, ఈ పుస్తకంలో ఫోర్వర్డ్ అంటారు, ముందు మాట రాసిన వారు కీలక వ్యక్తి, భారతదేశంలో అగ్ర నటుడు, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గారు. సో ఇటీవల వార్తలు నిలిచిన డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం. హెరిటేజ్ అంటే సంస్కృతి. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, తన పేరు గుర్తుంచుకోండి. ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే జితేంద్ర సింగ్ గారు. జితేంద్ర సింగ్, ప్రస్తుతం జితేంద్ర సింగ్ గారు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కార్యకలాపాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటుంది. సో జితేంద్ర సింగ్ గారు ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం. సో ఫ్రెండ్స్, మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయినట్టుంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.